దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కోట్లాది స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, సజీవుడైన దేవుడు, మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నూతనంగా మనందరిపై కృపా వర్షాన్ని, ప్రేమ వర్షాన్ని, కరుణా వర్షాన్ని కుమ్మరించి ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభువు సజీవుడైనట్లే ఈ లోకంలో మనం అందరం కూడా సత్యానికి, నీతికి మనము సజీవులంగా జీవించాలని ఆ ప్రభువు ఆశపడుతున్నారు. ప్రియులారా, ఈ లోకంలో కొన్ని పరిస్థితుల్లో మనము ఎదుర్కొంటున్నప్పుడు అందరూ మనల్ని వదిలేశారేమో అని అనిపిస్తుంది. మానవులైతే వాళ్ళు నిమిత్త మాత్రులు, వారికి తగ్గ శ్రమలు, శోధనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనల్ని వదిలేశారేమో. కానీ నన్ను సృజించిన దేవుడు కూడా నన్ను వదిలివేశాడా, ఆయన కూడా నాతో మాట్లాడడం లేదా అని కొన్నిసార్లు మనకు సందేహం కలగవచ్చు. అవును ప్రియులారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ప్రభు చెప్తున్నారు, నేను మీ యొక్క మొరను ఆలకించలేని చెవిటివాడను కాదు, మిమ్మల్ని ఆశీర్వదించకుండా నా చేతులు కురచగా లేవు. కానీ మనకి దేవుడికి మధ్యలో ఉన్న పాపమే మనము మొరపెట్టినప్పుడు ఆ దేవునికి దగ్గరకు చేరడం లేదు. అందువల్ల దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అసలు ఆ దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఈ లోకంలో బ్రతికి ఉంటామా? మనము ప్రతిరోజు ఈ సాధారణ జీవితాన్నైనా ఆ దేవుడు లేకుండా మనం జీవించగలమా? చూడండి, ఇలానే ఆలోచిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభు చెప్తున్నారు, నీతో మాట్లాడకుండా యెరూషలేమా నేను ఉండలేను, నీ పక్షమున మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను. అవును ప్రియులారా, మరి దేవుడేమో నీ పక్షమున నేను మాట్లాడకుండా ఉండలేను, నీ తరపున నేను వాదించకుండా నేను ఉండలేను అంటున్నాడు. కానీ మనకేమో దేవుడు మన తరపున లేడని, మనతో మాట్లాడడం లేదని, ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుందని మనం అనుకోవచ్చు. అవును ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడంట. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, దీర్ఘకాలము నేను మౌనంగా ఉన్నాను, నన్ను నేను నిగ్రహించుకున్నాను, ఎవరికి మాట్లాడినట్లుగా ఉండకుండా నేను దీర్ఘకాలంగా మౌనంగా ఉన్నాను అంటున్నాడు. 45వ అధ్యాయం 15వ వచనంలో కూడా నేను దాగుకున్నాను, నీవు నా కొరకు వెతికావు, కానీ పాపంలో ఉండే నీవు నన్ను వెతికితే నేను దొరకను కాబట్టి దాగుకున్న వాడిలాగా ఉన్నాను అని చెప్తున్నారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనంలో నేను కన్నులు మూసుకొని ఊరకుండా ఉన్నాను అను. ప్రియులారా, ఎప్పుడెప్పుడు దేవుడు లేడు, దేవుడు నన్ను చూడడం లేదు అని రకరకాల ఈ లోక ఆశల్లో, కోరికల్లో మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా దీర్ఘకాలంగా మౌనంగా ఉంటాడు. కానీ ఎప్పుడెప్పుడు మనం తిరిగి వస్తామా అని ఆ ప్రభువు మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ రాక కొరకు ఎదురు చూసిన ప్రభువు మనము తిరిగి రావడానికి అన్ని సదుపాయములను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందుకనే నేను మీ పక్షమున మాట్లాడకుండా ఉండలేను అంటున్నారు. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో జీవించడం, మానవులుగా జీవించడం ఎంత కష్టమో యేసుక్రీస్తు ప్రభుల వారికి బాగా తెలుసు. ఆయన మానవుడిగా ఆయన అనుభవించారు. అందుకనే హెబ్రీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, మానవ మాతృడిగా జీవించినప్పుడు పెద్దగా ఎలుగెత్తి ఆయన కన్నీరు కార్చారంట. ఈ లోకంలో జరుగుతున్న శ్రమలను చూసినప్పుడు అవి తట్టుకోలేక ఒక మానవుడిగా ఆయన ఎలుగెత్తి కన్నీరు కార్చి ఆ తండ్రికి తన విన్నపాలను విన్నవించుకున్నారంట. మరి ఆ ప్రభువుకి మనము పడే శ్రమలు, కష్టాలు, మన పాపములు, శాపములు ఆ ప్రభువుకి బాగా తెలుసు.
అందుకనే ఆ ప్రభు మన తరపున మాట్లాడకుండా ఉండలేను అంటున్నారు ప్రియులారా. చూడండి, మనము ఆ ప్రభు కృప ద్వారా దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు మన గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం ఇంకా 2వ వచనం నుంచి మనం చదివినప్పుడు, మన అవినీతి మన నుంచి తొలగింపబడిన తర్వాత మనలో కనిపించే నీతి వేకువ వెలుగు వలె ప్రకాశిస్తూ ఉంటుందంట. చీకటిలో దీపంలాగా మనం ప్రకాశిస్తూ ఉంటామంట. అప్పటి వరకు మనం విడిచిపెట్టబడ్డాము, మనం లెక్కల్లో లేని వారము, మనము త్రోసివేయబడ్డాము అని పిలువబడిన వాళ్ళము ఇప్పుడు ప్రభువు దరికి చేరిన వాళ్ళలాగా దేవుడు మనకు ఒక కొత్త పేరు పెడతారంట. దేవునికి ఆనందదాయిని అని మనము పిలువబడతామంట. ప్రియులారా, విధులు వదిలిపెట్టబడిన వాళ్ళు, విడిచిపెట్టబడిన వాళ్ళు ఇక దేవుని దగ్గరికి రాలేరేమో అని ఎవరెవరిని అయితే అనుకున్నారో దేవుని కృప ద్వారా తిరిగి వచ్చినప్పుడు దేవుడికి ఆనందమిచ్చే ప్రజల్లాగా మనం మారిపోతాం. మన నీతి అంతగా సమాజంలో ప్రకాశిస్తూ ఉంటుందంట. ప్రియులారా, అది ఎలా సాధ్యం అంటే దేవుడు తన ప్రజల కొరకు కొంతమందిని కాపలాదారులుగా ఉంచుతారు. ఏ ఏ వాగ్దానములనైతే దేవుడు మనకు అనుగ్రహించారో ఈ కాపలాదారులుగా ఉన్నవాళ్ళు నిత్యము కూడా ఆ వాగ్దానములను ఎత్తిపెట్టి ప్రార్థనలో దేవుడికి గుర్తు చేస్తూ ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కాపలాదారుడుగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఇప్పుడు చేస్తున్న పని అదే. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన ఒక న్యాయవాదిగా, విజ్ఞాపనకర్తగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన లేఖలో కూడా ఆ ప్రభు చెప్తున్నారు. 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అన్ని విధములుగా 2వ అధ్యాయం 18వ వచనంలో అన్ని విధములుగా శోధింపబడి వ్యధను ఉందను కనుక మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఆయన ఇప్పుడు శాశ్వత జీవిగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఆ పరలోకపు తండ్రి సన్నిధిలోనికి మనం ప్రవేశించగలం. ప్రియులారా, ఆ ధన్యత, ఆ ధైర్యం యేసుక్రీస్తు ప్రభుల వారి చెల్లించిన వెల ద్వారా పరలోకపు తండ్రి సన్నిధిలోనికి ప్రవేశించడానికి మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే ఆయన ఏ పాపం ఎరుగనప్పటికీ నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన వెలను చెల్లించి ఆయన పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని తండ్రి సన్నిధికిలో ప్రవేశించే అర్హతను మనందరికీ కూడా అనుగ్రహించారు. మన ఆత్మలకు ఆయన కాపలాగా ఉన్నారు. అందుకనే నిన్ను నన్ను రక్షణ పొందిన మనందరినీ కూడా ఇంకా ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిపి కాపలాదారులాగా మారడానికి ఈ ఉదయకాలంలో ఎవరెవరిని చూసి ప్రభు ఆనందిస్తున్నారో వారందరికీ పిలుపుని ఇస్తున్నారు. మనము ఎజెకియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎజెకియేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రవక్తగా ఎందుకు మార్చానంటే నశించిపోతున్న ఈ ప్రజలందరి కొరకు నేను ఏమేమి ప్రవచనములు నీకు చెప్తున్నానో అవన్నీ నువ్వు వినాలి, అందరికీ వాటిని ఎరిగించాలి. 33వ అధ్యాయంలో కూడా మనము అదే చదువుతున్నాం. దానియేలు ప్రవక్తను మనం చూసినప్పుడు చూడండి ప్రియులారా, దానియేలు ఏ పాపము చెయ్యలేదు, అయినప్పటికీ 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. వాళ్ళ యూదా జాతిలో చేసిన పాపములన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయన చెప్తూ తను చేసినట్లుగా పాప పశ్చాత్తాప పడుతూ ఉపవాస ప్రార్థనలో కన్నీరు మున్నీరుగా పాపములను, తమ జాతి వారందరూ చేసిన పాపములను తను చేసినట్లుగా పాపాలను ఒప్పుకుంటున్నారు. ప్రియులారా, కాపలాదారులుగా పిలువబడిన వాళ్ళు కేవలము తమ జీవితం కొరకు తాము జీవించడం కాదు, కానీ ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న మనము నశించిపోతున్న ఎన్నో ఆత్మలకు దేవుడు మనల్ని నమ్మి కాపలాదారులుగా ఎన్నుకున్నప్పుడు ఆ బాధ్యతను మనం తీసుకొని వారందరూ కూడా
దేవుని సన్నిధిలో చేరే వరకు, దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క మందలో చేరే వరకు కూడా యేసు ప్రభు ద్వారా ఇచ్చిన వాగ్దానములను ఆ దేవునికి ప్రార్థనలో మనము మరలా గుర్తు చేయాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించే వారందరూ కూడా, ఆనందదాయిని అని పిలువబడుతున్న వారందరూ కూడా నిత్యత్వంలో మరొక నూతన నామము మనందరికి అనుగ్రహించబడే వరకు. చూడండి, దర్శన గ్రంథం పెర్గము సంఘానికి మనకి వాగ్దానం ఇవ్వబడింది. వారికి ఒక తెల్లని రాతి పలక ఇవ్వబడి, ఆ రాతి పలక పొందిన వాళ్ళందరూ కూడా దాని మీద క్రొత్త నామాన్ని వాళ్ళు పొందుతారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఎవ్వరు కూడా విడిచిపెట్టబడలేదు, ఎవ్వరు కూడా వదిలిపెట్టబడిన వాళ్ళ లెక్కలో లేరు. అది ఎప్పటి వరకైతే మనకు సత్యము తెలియదో అప్పటి వరకు దేవుడు మనల్ని వదిలిపెట్టారేమో, విడిచిపెట్టారేమో, ఇక నాకు బయటికి వచ్చే మార్గం లేదేమో అని మనం అనుకుంటాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చే వరకు ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. వచ్చిన వెంటనే తను ఏ స్థానంలో ఇంతకుముందు ఉన్నాడో ఆ స్థానానికి వెంటనే తన యొక్క కుమారుని స్థానంలోనికి అతడు చేర్చబడ్డాడు. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా ఆయన కుమారులంగా కుమార్తెలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక నూతన నామాన్ని, దేవుని ఆనందదాయనిగా పిలువబడే మనము, కాపలాదారులుగా పిలువబడే మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన కొరకు మచ్చగాని ముడతగాని లేకుండా తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధి చేసుకున్న సంఘముగా తనకు తాను అర్పించుకొనుటకు సిద్ధము చేయబడిన వధువులాగా నీవు నేను ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి ఆ ప్రభు యొక్క సంఘంలాగా, వధువులాగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉన్న వారందరూ కూడా ఆ వధువు సంఘంలో చేరే వరకు మనం కాపర్లాదారులమని, యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి ఈ లోకంలో సహపరిచారకులమని మరచిపోకుండా ఆ రాతి పలక మీద నూతన నామం పొందే వరకు కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేరుస్తూ ఉండాలి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ లోకంలో విడిచిపెట్టబడలేదు. కాబట్టి ఈ సత్యాన్ని మనకు తెలిసిన వాళ్ళందరికీ తెలియచేద్దాం. మన జీవితంలో ప్రతిరోజు గుర్తు చేసుకుందాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. చాలా శ్రమలు, వేదనలు, శోధనలు అనుభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు అయ్యా మా పాపాల వల్ల, శాపాల వల్ల కలిగిన శ్రమలు, కొన్నిసార్లు మా విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఉన్నప్పుడు అయ్యా మీరు పరీక్షగా పెట్టే శ్రమలు, వీటన్నిటిని మేము అనుభవిస్తున్నప్పుడు మేము విడిచిపెట్టబడ్డామేమో, వదిలివేయబడ్డామేమో, తృణీకరించబడ్డామేమో అని ఎన్నోసార్లు నిరాశకు, నిస్పృహకు గురి అవుతున్నాం ప్రభా. కానీ తగిన సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు పంపించి మా పాపములకు, శాపములకు ఫలితంగా ఆయన తగిన వెలను చెల్లించిన తర్వాత తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తూ మాకు కాపలాదారుడుగా ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. అదే పిలుపుని ఈరోజు మాకు అందరికి అనుగ్రహిస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం. దేవునికి ఆనందదాయనిగా పిలువబడుతున్న మేము ఇతరుల ఆత్మల కొరకు కాపలా కాచేవారిగా యేసు ప్రభు ద్వారా ఇచ్చిన ప్రతి ప్రమాణాన్ని, వాగ్దానాన్ని దేవుడికి ప్రార్థనలు గుర్తు చేసేవారిగా ఈరోజు అయ్యా మేము కాపలాదారులుగా మారునట్లు అనుగ్రహించండి నాయన. యేసు ప్రభు కొరకు సిద్ధపరచబడిన సంఘంలాగా ఆ సంఘంలో మేము ఉండునట్లుగా, నాతో కలిసి ప్రార్థించే వారందరూ ఉండునట్లుగా కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, యేసు ప్రభు మనందరిని చూసి అంటున్నారు, నీవు నాకు ఆనందదాయినివి. యేసు ప్రభు యెరూషలేము పట్టణాన్ని చూసి విడవబడిన పట్టణము కాదు, యేసు ప్రభు కొరకు నూతన యెరూషలేముగా సిద్ధపడిన వధువు సంఘములాగా ఉన్న ఆ కొత్త నామంలో పిలువబడుతున్న వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.